హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ సినిమా కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ మూవీగా మన ముందుకైతే రాబోతుంది గైస్. ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు. సో ఈ సినిమాలో మన విక్టరీ వెంకటేష్, మన వెంకీ మామ కూడా ఒక స్పెషల్ రోల్ లో అయితే యాక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒక సాంగ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది, ఫుల్ లిరికల్ వీడియో సాంగ్. ఆ సాంగ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో సౌండ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12th మన ముందుకైతే రాబోతుంది. సో ఈ సినిమా డైరెక్షన్ వచ్చి సంక్రాంతికి వస్తున్న మూవీతో ప్రీవియస్ ఇయర్ 2025 సంక్రాంతికి వస్తున్న మూవీతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు అఫీషియల్ గా మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ ట్రైలర్ ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా రిలీజ్ చేస్తున్నారో వాళ్ళైతే అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది గైస్. ఎస్, మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ ట్రైలర్ అయితే జనవరి 4th రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అయితే అఫీషియల్ గా ట్వీట్ చేయడం జరిగింది గైస్. అయితే టైము, డేట్ మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. టైం అయితే చెప్పలేదు. ఒకవేళ ఈవెంట్ పెడతారా లేదా రేపు అఫీషియల్ గా ఏ టైంకి రిలీజ్ చేస్తారో టైం కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే జనవరి 4th ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ఒక స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. టైం అయితే చెప్పలేదు. సో టైం రేపు ఎలాగో అనౌన్స్ చేస్తారనుకోండి. సో రేపు ఏ టైంకి రిలీజ్ చేస్తున్నారో రేపు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది గైస్. సో రేపు ఒక్కరోజే టైం ఉంది. ఈ రోజు జనవరి 2, రేపు 3rd, ఎల్లుండి 4th మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ ట్రైలర్ అయితే మన ముందుకు పెట్టబోతున్నారు. సో ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయబ్బా. మెయిన్ గా ఈ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు. ఆయన లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజంగా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. అండ్ అలాగే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కానివ్వండి, అండ్ అలాగే సాంగ్స్ కానివ్వండి, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. సో చాలా రోజుల తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. సో చాలా రోజుల తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి మన ముందుకు మనల్ని నవ్వించడానికి మన ముందుకైతే రాబోతున్నారు. సో ఈ సినిమా ఓన్లీ కామెడీ మాత్రమే కాదు, యాక్షన్, కంటెంట్ అండ్ అలాగే ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కటి కలగలుపుకొని అయితే రాబోతుంది ఈ సినిమా. సో ఈ సినిమా నుంచి ట్రైలర్ ని జనవరి 4th మన ముందుకైతే రిలీజ్ చేయబోతున్నారు గైస్. సో చూద్దాం. సో మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు ట్రైలర్ పై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటిది, అండ్ అలాగే ఈ సినిమాపై మీకున్న అంచనాలు ఏంటిది, సినిమా గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి గైస్. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది గైస్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ బై బై, థ్యాంక్ యూ.